అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను టమోటా బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసేసానండి. తర్వాత వచ్చి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేయించుకుందాము. ఇవి బాగా వేగితే కొంచెము అంటే మాడకూడదండి, దొరగా వేయించుకుంటే పచ్చడి స్మెల్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకుంటే ఇవి కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాను కదా. ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి కరివేపాకు. బాగుంటుందండి పచ్చడి, బీరకాయ టమోటా పచ్చడి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవి కూడా బాగా వేయించేసుకుందాం కరివేపాకును. ఇది కొంచెం వేయించుకునేటప్పుడు బాగా చూసి వేయించుకోవాలండి. మాడబెడితే మాత్రం పచ్చడి టేస్ట్ ఉండదు. తర్వాత ఇదంతా వేగిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, వేగిపోయింది కదా. తర్వాత దీనికి నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచేసుకుంటున్నాను. ఈ విధంగా తుంచేసుకుంటే తొందరగా వేగుతాయండి, అందువల్ల. తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అయితే తుంచడం లేదు, అలాగే వేయించేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇవి ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటాయి. వేయించేసుకునేసి బాగా ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే ఎగురుతాయి అన్నమాట ఇవి. అందుకని చూడండి, వేగిపోయింది, తీసేసుకున్నాము. తర్వాత బీరకాయ నేను చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. బీరకాయ కడిగి చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న బీరకాయ మాత్రమే వేసుకుంటున్నాను. తర్వాత బీరకాయ వేసేసుకున్నాను. తర్వాత ఇది వేయించేసుకుందాం బాగా. బీరకాయ కొంచెం వేగాలి, వేగిన తర్వాతే టమాటో వేసుకోవాలి. బీరకాయ వేయించేటప్పుడు ఆయిల్ గీలు ఏమి వేయలేదండి. కొంచెం వేగిన తర్వాత టమాటో వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చండి మనం. టమాటో వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 6 దాకా వేసుకున్నాను. కొంచెం ఒక 4 స్పూన్లు, చిన్న స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే బాగా వేగుతుందండి. గుజ్జుగా కూడా వస్తుంది, వేగేటప్పుడు మాడకుండా ఉంటుంది. ఇవి బాగా వేయించుకుందాము. వేయించుకునేటప్పుడే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టేసుకుందాము. బాగా మగ్గితే బాగుంటుందండి ఇది. టమోటా కూడా, బీరకాయ ఆల్రెడీ వేగిపోయింది. కొంచెం టమోటా వేగితే సరిపోతుంది. ఇది రైస్ లెగ్ బాగుంటుంది, చపాతీ లెగ్ కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. దోశ లెగ్ అయితే కూడా బాగుంటుంది. మనము చింతపండు వేసుకుంటున్నానండి, కొంచెము కడిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. మనకు పల్లీల పచ్చడి బోర్ అనిపించినప్పుడు ఇట్లా బీరకాయ పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, దోశ లెగ్ కానీ చాలా బాగుంటుంది ఇది. ఇదంతా మగ్గిందండి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు అండి. నోరు బాగాలేనప్పుడు కూడా ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే కొంచెం నోటికి కూడా పుల్ల పుల్లగా, కారకారంగా చాలా బాగుంటుంది. రొటీన్గా ఒకటే పచ్చడి లేకుండా మనం వెరైటీగా కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఎగిపోయిందండి ఇదంతా. ఇది చల్లార పెట్టుకుందాము. అంతలో మనము ఇక్కడ మిక్సీ పట్టేటివి ఉన్నాయి కదా, అవి పట్టేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఒక రౌండ్ మిక్సీ పడదామండి. ఫస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. అవి కూడా ఒక రౌండ్ పట్టుకొని వద్దాము. ఇవి పట్టేటప్పుడే ఒక రౌండ్ పట్టుకొని వద్దామండి. ఇప్పుడు ఇవి రౌండ్ పట్టేసిన తర్వాత కొంచెం మెదిగింది కదండి. తర్వాత దీంట్లో రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెము. మళ్ళీ చూసేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా చూసుకోవాలండి. తర్వాత బెల్లము, టేస్ట్ బాగుంటుందని నేను కొంచెం బెల్లం వేస్తానండి. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత ఈ టమోటా బీరకాయ వేసేసుకొని కొంచెం తొక్కుగానే మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా పడితే బాగుండదు, కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది. ఒక 2 రౌండ్లు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, వేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వచ్చి లాస్ట్లో ఒకసారి అంతా కలుపుకునేసి కొత్తిమీర వచ్చి లాస్ట్లో ఒక రౌండ్ తిప్పుకుందామండి. కొత్తిమీర సరిపోతుంది. చూడండి, గుప్పెడంత కొత్తిమీర కడిగి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా పచ్చళ్ళలో లాస్ట్లో ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి. పచ్చడి చాలా బాగుంటుంది అప్పుడు. ఈ విధంగా కొత్తిమీర కొంచెం కడలు ఆడాడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద చిన్న బాండెలు ఒకటి పెట్టుకునేసి ఆల్రెడీ 1 స్పూన్ వేసేసానండి. ఇది 2వ స్పూను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకున్నాను.
ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకుందాము. ఇవి వేగాలి కొంచెము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ తుంచేసుకున్నానండి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకున్నాను. తర్వాత పచ్చడి వేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చడి తిరగబాత పెట్టుకుంటే బాగుంటుందండి. కొంచెము ఇదైతే బాగుంటుంది. నీళ్ళు లేకుండా ఉంటేనే 1-2 రోజులు కూడా ఉంటుందండి ఇది బీరకాయ పచ్చడి. నీళ్ళు పడితే కనుక కొంచెం ఉండదు పచ్చడి, చూసుకొని అది వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. చూడడానికి కూడా ఎంత బాగుందండి పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.